మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అపోస్తలుల కార్యం 1:8 మాట్లాడబడింది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటాం. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ఏం పొందుతాం? దేవుని యొక్క శక్తి పొందుకుంటాం. లోకానుసారం శక్తి, దేవుని యొక్క శక్తి. ఆత్మీయంగా మనం బలపడతాం, ఆత్మీయంగా మనం బలం పొందుకుంటాం. దేవుని శక్తి పొందుకో దుష్టుడు సాతాను మనకు గలిబిలి చేయాల్సి వస్తున్నా దాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడనమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించాలి. అందుకే ఇక్కడ చూడండి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 2వ అధ్యాయం అప్పుడు వేగమైన వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం వరకు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరి అగ్నిజాలం 4 విభాగించబడినట్లుగా వారు కనబడి, వారు ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారు ఆత్మతో వాక్శక్తిని అందించుకోలేదు, అన్ని భాషల్లో మాట్లాడసారు. అందరి మేడగదిలో అందరి మీద మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ప్రార్థన చేశారో మరి అగ్ని జ్వాలల వంటి, అంటే మండాలన్నమాట. మనం అగ్నిలతో మండాలి, మన హృదయం మండాలి, మన ఆలోచనలు మండాలి. దేవుని కొరకు మనం దేనికైనా సిద్ధపడేలాగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు వస్తుంది. మనం దేవుని కొరకు ఏదైనా పని చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ మనలో మనం చేసేస్తాం. పరిశుద్ధాత్మ లేనప్పుడు మనం దేవుని పని చేయాలని వెనకడుగేస్తాం, ప్రార్థన చేయాలని వెళ్ళిపోతాం, మందిరానికి ఏదైనా పని చేయాలని వెనక్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మన శక్తి పొందుకు, దేవుని శక్తి, దేవుని పనులు చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. బూదిగంతలోనే సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. దేవాదేవుడు కూడా, యేసుప్రభువు వారు కూడా 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన పరిచయం మొదలుపెట్టే యేసుప్రభువు వారు కూడా. అలాగే మనం కూడా ఏ చేయాలన్నా ముందుగా పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి, పరిశుద్ధ మనతో నింపబడాలి, ఆత్మకార్యాలు జరగాలి, మహిమకార్యాలు మన జీవితంలో జరిగించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. మన లోకపు శక్తి మన శరీర బలం కాదు, లోకానుసారం శక్తి దేవుడు కోరుకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అనేక ఆశ్చర్యకాలు, అద్భుతాలు జరిగిస్తారు. కాబట్టి మన అందరం కూడా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన మనం శక్తి పొందుకుంటాం. అలాంటి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే కృప దేవుడు దయచేయను గాక. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనం పొందుకుని దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యంగా మనం చూచుదాం గాక. ఆమేన్. ఈ వాగ్దానాలు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును గాక. ఈ సమయంలో మీకోసం మీ కుటుంబాలు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం. ప్రభు ఈ దినము మమ్మల్ని మా చేతి పనులని దీవించండి. మీ వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని తెచ్చండి. వీళ్ళే ప్రతి పనిలో తన దుష్టుడు సాతాను ఎటువంటి గలిబిలు జరగకుండా అయ్యా మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుకుంటండి. మీ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని నింపండి, కృప చూపింది. దుష్టుడు సాతాను గలిబిల్చాను, శరీర బలహీనపరచాను, ఎవరైనా బలహీన ముట్టి స్వస్థపరిచి ప్రభువా, ఆత్మీయంగా బలపరచండి, స్థిరపరచండి ప్రభావ. నీ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి పొందుకుని ప్రతి బిడ్డకి దయచే ప్రభావ. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. పనులు లెక్కాలని మంచి పనులు, స్థిరమైన పనులు దయచండి ప్రభావ. అప్పులు బంధకాల నుంచి విడుదల దయచండి ప్రభావ. నాయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచండి. కుటుంబాల సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచే ప్రభావ. ఎక్కడ చూసిన ప్రభావ యుద్ధ వాతావరణం ప్రభావ. ఇరాన్ ఇస్రాయల్ దేశం యుద్ధ ఆపండి ప్రభావ. ఇరాన్ దేశాన్ని ఇస్రాయల్ దీవించండి, ఆశ్రయించండి. యుద్ధ వాతావరణం ఆపండి ప్రభావ. ఎంతమంది అనాథలు అయిపోతున్నారు, ఎంత కరువులు, పేదరికాలతో సతమతమవుతున్నారు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకుని అయా ప్రపంచం అంతా సమాధానం, శాంతి నింపండి ప్రభువా. నీ కృప ఉంచండి ప్రభువా. ప్రతి బిడ్డలో సమాధానం, శాంతి దయచేసి మీ కృపలు భద్రపరిచి మిమ్మల్ని మీరు మహింపరచుకుని తండ్రి కార్యం చేసి ప్రతి బిడ్డ చుట్టూ కంచి వేస్తాను. మీకు ఆబ్దలు దయచి నీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధాన్ని బిడ్డపై కుమరించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో బలపరిచి స్థిరపరిచి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగా. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.